హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి బనానా మిల్క్ షేక్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో చాలా ఈజీగా చేసుకుని ఈ బనానా మిల్క్ షేక్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బాగా పండిన అరటిపండ్లు వేసుకోవాలండి. నేనైతే 3 అరటిపండ్లు వేసుకుంటున్నాను. నేను చేసే బనానా మిల్క్ షేక్ ఇద్దరికి వచ్చేలాగా వస్తుందండి. ఇందులోకి అన్ని బనానా ముక్కలనే వేసుకున్నాక మీ తీపికి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఒక 5 రూపాయల ప్యాకెట్ బూస్ట్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది కొంచెం వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాసు వరకు పాలు వేసుకోవాలండి. నేను కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటున్నాను. అలాగే పాలు కూడా వేసుకున్నాక ఇందులోకి ఒక 4-5 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. వేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి ఈ బనానా మిల్క్ షేక్. ఈ బనానా మిల్క్ షేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎండాకాలంలో ఇలా చల్లచల్లగా ఈ బనానా మిల్క్ షేక్ చాలా ఈజీగా చేసుకుని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.